న్యూస్. రాజధాని భూ సమీకరణలో భాగంగా భూములిచ్చే రైతులకు మరింత మంచి ప్యాకేజీని ఇచ్చేందుకు ఏపీ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నారు. ఆ లైవ్ చూద్దాం. ఇలాంటి అన్ని విధాల డిసడ్వాంటేజ్ ఉన్నప్పుడు రాజధాని కట్టుకోవాలి, ప్రజా రాజధాని కట్టుకోవాలి, మళ్ళా వరల్డ్ క్లాస్ సిటీ క్రియేట్ చేసుకోవాలి. అందులో కూడా విన్ విన్ సిచ్యువేషన్, రైతులకు ఇటు రాష్ట్రానికి విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి, ఇద్దరికి అనుకూలంగా ఉండాలి. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే అక్కడ కూడా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంతవరకే ఉంది. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ఇవన్నీ కలుపుకున్న ఒక 20-25 లక్షల జనాభా మాత్రం ఉంది. దాని పక్కన ఈరోజు మనం ఏదైతే అనుకున్నామో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ కృష్ణా రివర్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ కృష్ణా, అటు సైడు ఇటు సైడు ఒక బ్రహ్మాండమైన రాజధాని మనం కట్టుకునే అవకాశం ఉంది. పెరినియల్ రివర్, దాన్ని మనం ఒక అవగాహన పెట్టుకొని ప్రజల్లో మోటివేట్ చేశాం. కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేశారు, రాజధాని రానియకుండా అక్కడ రానియకుండా చేయాలని ఇప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళు మనుషులు కూడా పంపించారు, ఎమ్మెల్యేలు పోయారు. తర్వాత ఏ విధంగా దీన్ని రానియకుండా చేస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు డే 1. అయితే ప్రజలు అక్కడ నా మీద అచంచలమైన విశ్వాసం పెట్టుకున్నారు. నేను రైతులకు న్యాయం చేస్తాను, స్థానికులకు న్యాయం జరుగుతుందని చెప్పే ఉద్దేశంతో అక్కడ ప్రజానికం పూర్తిగా వీళ్ళు ఎన్ని చెప్పినా వినకుండా ఈరోజు సహకరించే పరిస్థితికి వచ్చారు. ఆ మధ్యకాలంలో అయితే సెబటైజ్ చేయడానికి అక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ కూడా క్రియేట్ చేశారు. ఎంత దుర్మార్గం అంటే నీచం ఇది, చాలా నీచంగా. ముందు అక్కడక్కడ స్కాటర్డ్గా అప్పుడప్పుడు ఒకటి కాలుస్తూ రాత్రుల్లో పొలాల్లో ఎవరు లేనప్పుడు పోయి ఒకే రోజు సెన్సేషనలిజం క్రియేట్ చేయాలని ఒకటేది ఇక్కడ ఒక 10 దిక్కళ్ళ కాల్చే పరిస్థితికి వచ్చారు. అది కూడా వాళ్ళకి ఫలితాలు ఇవ్వలేదు, టేక్ ఆఫ్ కాలేదు. అది గవర్నమెంట్ చేయించిందని దాన్ని వక్రీకరించడానికి కూడా ప్రయత్నం చేశారు. అయితే ఇవన్నీ ఫలించకపోయే కొద్ది ఇంకా డెస్పరేట్ నేను ఎమ్మెల్యేలు కూడా పోయి తిరిగారు. కడాన వాళ్ళే చెప్పారు, మేము విహారయాత్రకు వచ్చామని. ఒక రాజధాని లేకుండా రాష్ట్రం బాధపడతా ఉంటే ఒక కమిట్మెంట్ లేకుండా, బాధ్యత లేకుండా వీళ్ళు ప్రవర్తించడం చాలా బాధాకరం. అయితే రైతులు కానీ ప్రజలు కానీ తెలుగుదేశం ప్రభుత్వం పైన నా మీద ఒక అచంచలమైన విశ్వాసం పెట్టుకున్నారు. ఫస్ట్ నుంచి నేను చూశాను. ఒకవేళ కొంతమంది వ్యక్తులు తప్పుడు సమాచారం ఇచ్చి వాస్తవాలను వక్రీకరించి ప్రజల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా ప్రజలు మాత్రం సంఘీభావం తెలియజేశారు. దీంతో నా బాధ్యత పెరిగింది. ఇంత మునుపు కూడా ఒకసారి నేను పిలిపించి రైతులందరితో మాట్లాడాను, సిరీస్ ఆఫ్ మీటింగ్స్ కూడా పెట్టాం. అంత మునుపు కూడా కొంచెం మభ్య పెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు నేను ఇక్కడ ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తానని అక్కడుండే ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా నా మీద నమ్మకం ఉందని పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇటీవల సమాచారం తెప్పించుకొని మా నాయకులు కూడా, మంత్రులు కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఇంకా కొద్దిగా మెరుగైన ప్యాకేజ్ కొంతమందికి ఇవ్వాలి. అలాంటి మెరుగైన ప్యాకేజ్ ఇచ్చి నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఇంకా ముందు తీసుకుపోవడానికి కానీ, వారికి న్యాయం చేయడానికి కానీ నేను ఆలోచిస్తున్నాను. ఇది ఒకసారి ఇచ్చిన ప్యాకేజ్. భవిష్యత్తులో కూడా వీళ్ళకు అన్ని విధాల న్యాయం చేయడానికి ఏమేం చేయాలనో అన్ని విధాలు నేను అండగా ఉంటాను. దానికి కావలసిన మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తాను. ఈరోజు మార్నింగే మీరు చూశారు, సింగపూర్ గవర్నమెంట్ ముందుకు వచ్చి ఒక పక్క కోర్ క్యాపిటల్ రీజన్కి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తూనే సింగపూర్ గవర్నమెంట్ మళ్ళీ ఒక అంబాసిడర్ పెట్టి, ఒక స్పెషల్ ఎన్వాయిని పెట్టి ఆంధ్రప్రదేశ్ సహకరించే పరిస్థితి వచ్చేది. ప్రపంచం మొత్తం ముందుకు సహకరిస్తున్నారు. ఇక్కడుండే ప్రజలు కూడా పూర్తిగా అండగా ఉంటారని చెప్పి వారికి తెలియజేస్తూ ఈరోజు తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు, భూ సమీకరణ స్కీములో భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన రైతుల్ని మార్చి 1వ తేదీ నుంచి వారికి ఇవ్వాల్సిన చెల్లింపులు ప్రారంభమవుతాయి. అంటే ఈరోజు
నాకు అర్థమైంది. మీరు ఫస్ట్ పాయింట్ ఇది పెట్టుకుంటే లాస్ట్ పాయింట్కి వచ్చారు. నేను చూస్తున్నా. దానికంటే ముందు కూడా నేను ఒకసారి వస్తాను. దానికంటే ముందు ఏంటంటే జరీబు రైతులకు ఇంత మునుపు 1000 చదరపు గజాలతో పాటు 300 రెసిడెన్షియల్కి 1000 ఇచ్చాం, 300 కమర్షియల్ ఇచ్చాం. ఈరోజు వారు చెప్పిందంత అయిన తర్వాత ఈరోజు వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో 1000 చదరపు గజాలు రెసిడెన్షియల్ ఇచ్చి ఇంకా 150 యాడ్ చేసి 450 చదరపు గజాలు కమర్షియల్ ఇస్తున్నాను. ది బెస్ట్ ప్యాకేజ్ వాళ్ళకు. ఎందుకంటే ల్యాండ్ వాల్యూ ఉంది. నేను మొన్న తీసుకున్న నిర్ణయంతో మెట్ట ప్రాంతంలో తక్కువ ల్యాండ్ వాల్యూ ఎక్కువ బాగా పెరిగింది. వీళ్ళ ల్యాండ్ వాల్యూ అక్కడున్న ఒరిజినల్గా ఇది సారవంతమైన భూమి, పంటలు వేసుకున్నారు, 2 పంటలు తీసుకుని 3 పంటలు తీసుకున్నారు. అందుకే 150 చదరపు గజాలు వాళ్లకు కమర్షియల్ ఇస్తున్నాను. అంటే 1450 అవుతుంది. నవలూరు, ఎర్రబాళెం, పెనుబాక, ఉండవల్లి, బేతపొడి ఈ 5 గ్రామాలు ఉన్నాయి. ఇవి నవలూరు, ఎర్రబాళెం, పెనుబాక, పెనుమాక. ఇంకా 48 గంటల పాటు టైం ఉంది. ఈ టైం లోపల రాజధాని కోసం భూములు ఇచ్చేవారంతా కూడా ఇవ్వవచ్చని, ఒకవేళ ఈ టైంలో కూడా భూములు ఇవ్వకపోతే చట్ట ప్రకారం భూముల్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు